రెవెన్యూ కార్యాలయాల్లో నిర్లిప్తత, అవినీతి, రాజకీయ జోక్యం ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పేరుకుపోయిన పెండింగ్ దరఖాస్తులకు ఓ పరిష్కారాన్నిచ్చే దిక్కు లేకుండా పోతోంది. వైసీపీ హయాం నాటి అడ్డగోలు నిర్ణయాలే సమస్యలకు మూల కారణంగా నిలుస్తోంది. అప్పట్లో యంత్రాంగంలో కొరవడిన జవాబుదారీతనం, మితిమీరిన రాజకీయ జోక్యం, అవినీతి, భూ వివాదాలకు దారితీయగా నేటికి వాటికి పరిష్కారం దొరక్కపోవడం సామాన్యులను వేధిస్తోంది. అందుకే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు పదే పదే ఉద్ఘాటిస్తున్నారు. రెవెన్యూలో 48% పైగా ఇబ్బందులకు అందులోని సంక్లిష్ట విధానాలే కారణంగా మారుతున్నాయి. ఎక్కడ అర్జీ ఇచ్చినా సమస్య ఎక్కడుందో తిరిగి అక్కడికే పంపిస్తున్నారు. అదే అధికారులు మళ్లీ సాకులు చెప్పి ఆ అర్జీలను పక్కన పడేస్తున్నారు. అందుకే ఒకే సమస్యపై మళ్లీ అర్జీలు వస్తున్నాయి. గ్రీవెన్స్ రీఓపెన్ చేయొచ్చంటున్నా ఫలితం లేదు. 2024 జూన్ నుంచి రాష్ట్రంలో 5,20,000 దరఖాస్తులు రాగా 90% పరిష్కరించినట్లు చూపుతున్నా వాటిలో పరిష్కరించినవి 20% మించి ఉండవు. గ్రామ, మండల స్థాయిలోని కొందరు రెవెన్యూ సిబ్బందికి సాంకేతికతపై అవగాహన లేదు. రెవెన్యూలో పనిచేసే వీఆర్ఓలు, సర్వేయర్లు, ఎంపీడీఓల పర్యవేక్షణలోని సచివాలయాల్లో ఉంటుండటంతో సమన్వయం లోపిస్తోంది. అర్జీల పరిష్కారంపై ఆర్డీఓ, జేసీ, కలెక్టర్ల పర్యవేక్షణ లోపిస్తోంది. ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్లినప్పుడు అర్జీదారుల్ని కలిసి సమస్యను గుర్తించే ప్రయత్నం చేయడం లేదు. జిల్లాల పునర్విభజన తర్వాత అధికారుల పరిధి తగ్గడం వల్ల రోజుకు 2 గ్రామాల్లో పరిశీలించినా పదే వచ్చే అర్జీలు తగ్గుతాయి. 5-6 రెవెన్యూలో పెచ్చుమీరిన రాజకీయ జోక్యం కూడా సమస్యలను జటిలం చేస్తోంది. తమకు తెలియకుండా పట్టాదారు పాస్ పుస్తకం, మ్యూటేషన్, రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు అధికారులకు ఆదేశాలిస్తుండటంతో అదే అదనుగా అధికారులు భారీగా వసూళ్లు రాబడుతున్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోకుండా ప్రజాప్రతినిధులే కాపాడుతున్నారు. కొందరు సబ్ రిజిస్ట్రార్ల అవినీతికి కూడా నేతల మద్దతు పుష్కలంగా లభిస్తోంది. రెవెన్యూలో సమస్యల పరిష్కారానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్ఓఆర్, రీసర్వే, ఫ్రీహోల్డ్ వంటి సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో మాట్లాడితే వాటి తీవ్రత తెలిసే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో చేసిన రీసర్వే ఇప్పటికీ ఓ చిక్కుముడిలానే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన గ్రామసభల్లో 2,59,000 ఫిర్యాదులు రాగా వాటికి పరిష్కారం దొరకలేదు. జాయింట్ ఎల్పీఎం, భూమి విస్తీర్ణం తగ్గిందన్న ఫిర్యాదులపై అధికారులు స్పందించడానికి ఏళ్లు పడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా చినమామిడిపల్లిలో ఏకంగా 850 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో గల్లంతైంది. రీసర్వే చేసిన గ్రామాల్లో పంపిణీకి కొత్త పాస్ పుస్తకాలు ముద్రించగా కొన్ని చోట్ల చనిపోయిన రైతుల పేర్లు కూడా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీహోల్డ్ నిబంధన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 5.75 లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగాయి. వాటికి రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో చిన్న రైతులు క్రయ విక్రయాలకు ఇబ్బంది పడుతున్నారు. నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే, లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 180% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి. సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను.